మనం లాస్ట్ క్లాస్లో ఆస్వాల్డ్ డైల్యూషన్ లా నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో డిబై-హుకెల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ డిబై-హుకెల్ సిద్ధాంతాన్ని గురించి నేర్చుకుందాము. సో సాధారణంగా వాహకత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉండేటువంటి అయాన్ల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. అయాన్ల సంఖ్య పెరిగితే వాహకత కూడా పెరుగుతుందని చెప్పేసి మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. యాజ్ ది నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఇంక్రీజెస్, ఇట్స్ కండక్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఫర్ సపోజ్ మనం బలహీన ఎలక్ట్రోలైట్లను తీసుకుందాం. సో వీక్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకుందాం. సో వీక్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నట్లయితే కనుక ఈ వీక్ ఎలక్ట్రోలైట్స్ని డైల్యూషన్ చేసినప్పుడు, విలీనం చేసినప్పుడు సో అయాన్ల సంఖ్య ఏమవుతుందని మనం చెప్పుకున్నాము, అయాన్ల సంఖ్య పెరుగుతుంది. సో అయాన్ల సంఖ్య పెరగడం వల్ల ఏమవుతుంది, వాహకత కూడా పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో బలహీన ఎలక్ట్రోలైట్ల విషయంలో విలీనంతో పాటు అయాన్ల సంఖ్య పెరగడం వల్ల వాహకత పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఇన్ కేస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, conductivity increases due to increase in the number of ions on dilution. మరి బలమైన ఎలక్ట్రోలైట్ల విషయానికి వస్తే, మరి ఈ బలమైన ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందుతాయి. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఎట్ ఆల్ డైల్యూషన్స్. సో ఈ బలమైన ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందడం వల్ల డైల్యూషన్ చేయడానికి ప్రారంభంలోనే అయాన్ల సంఖ్య ఎంత ఉందో, మనం డైల్యూషన్ చేసే కొలది, విలీనం చేసే కొలది అయాన్ల సంఖ్యలో మార్పు ఏమి ఉండదు. కానీ ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని, బలమైన ఎలక్ట్రోలైట్లని విలీనం చేసినప్పుడు కూడా వాహకత పెరుగుతుంది. మరి ఇక్కడ వాహకత పెరగడానికి గల కారణం ఏమిటి? అయాన్ల సంఖ్య ఏమీ మారదు. ప్రారంభంలో ఎన్ని అయాన్లు ఉన్నాయి, ఎందుకంటే పూర్తిగా అయనీకరణం చెందుతాయి కాబట్టి బలమైన ఎలక్ట్రోలైట్లు ప్రారంభంలో ఎన్ని అయాన్లు ఉన్నాయో నువ్వు డైల్యూషన్ చేసే కొద్దీ అయాన్ల సంఖ్య ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది, అయాన్ల సంఖ్య మారదు. మరి వాహకత ఎందుకు పెరుగుతుంది? సో వాహకత ఎందుకు పెరుగుతుంది అంటే, ఇక్కడ వాహకతని ప్రభావితం చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదే ఆ అయాన్ యొక్క చలనశీలత. సో మొబిలిటీ ఆఫ్ ది అయాన్స్ ఆల్సో ఎఫెక్ట్ ద కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్. It is an important point. Mobility of the ions also affects the conductivity of the solution. అంటే ఈ అయాన్ల సంఖ్య మాత్రమే కాకుండా ఈ అయాను యొక్క చలనశీలత, కదలికలో వేగం, స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే అయాను వేగంగా ప్రయాణించింది అనుకోండి ఆ ద్రావణంలో, అలాంటి వేగంగా ప్రయాణించేటువంటి అయాన్లు ఉన్నటువంటి ద్రావణం ఎక్కువ వాహకతను ప్రదర్శిస్తుంది. యాజ్ ది స్పీడ్ ఆఫ్ ది అయాన్ ఇంక్రీజెస్, ది మొబిలిటీ ఆఫ్ ది అయాన్ ఇంక్రీజెస్, వాట్ హ్యాపెన్స్, ది కండక్టివిటీ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఈ విధంగా ఈ వాహకత అనేది ఈ అయాన్ యొక్క చలనశీలత మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ డిబై-హుకెల్ సిద్ధాంతం అనేది ప్రవేశపెట్టబడింది. అయాన్ల సంఖ్య మాత్రమే కాదు, ఈ అందులో ఉన్నటువంటి అయాన్లు ప్రయాణించేటువంటి వేగం పైన, వాటి యొక్క చలనశీలత పైన డిపెండ్ అయి ఉంటుంది, మొబిలిటీ ఆఫ్ ది అయాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి డిబై-హుకెల్ సిద్ధాంతం వివరించడం జరిగింది. సో ఈ డిబై-హుకెల్ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు ఏంటి? వాట్ ఆర్ ద పాస్టులేట్స్? మనం ముందుగా చెప్పుకున్నాం, బలమైన ఎలక్ట్రోలైట్లు అన్ని విలీనాల వద్ద కూడా పూర్తిగా అయనీకరణం చెందుతాయి. ఎవ్రీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఎట్ ఆల్ డైల్యూషన్స్.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రోలైట్ని ఒక పర్టికులర్ సాల్వెంట్లో పర్టికులర్ ద్రావణంలో కరిగించే ఫస్ట్ వాటర్లోనే డ్రాప్ చేసి షేక్ చేసాం. షేక్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రోలైట్ ద్రావణం అనేది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఏమని ఇమాజిన్ చేసుకోవాలనంటే, ఈ డిబేవ్కెల్ సిద్ధాంతం ప్రకారం ఏమని ఇమాజిన్ చేసుకోవాలనంటే, దానిలో ఉన్నటువంటి అయాన్లు, సో దానిలో ఉన్నటువంటి అయాన్లలో ప్రతి అయాను కూడా విరుద్ధ ఆవేశం ఉన్నటువంటి అయాన్లతో పరివేష్టితమై ఉంటుంది. సో అకార్డింగ్ టు డిబేవ్కెల్ law or Debye-Hückel theory, every ion is surrounded by the spherically symmetrical cell of oppositely charged ions. ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మనం బేకర్లో తీసుకున్నాం. అందులో అయాన్స్ ఉన్నాయి, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఏమవుతుంది, దాని చుట్టూ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనేవి గోళాకారంగా చుట్టూ వచ్చి పరివేష్టితమై ఉంటాయి. మనం ఇమాజిన్ చేసుకోగలగాలి. సో ప్రతి పాజిటివ్ అయాన్ చుట్టూ నెగిటివ్ అయాన్స్, దీన్నే ఈ నెగిటివ్ అయాన్స్ వచ్చి చేరడాన్నే ఏమంటారనమాట, అయానిక వాతావరణం లేదా అయానిక మండలం అని చెప్పేసి అంటాం. అదేవిధంగా నెగిటివ్ అయాన్ చుట్టూ ఎవరు వచ్చి చేరుతారు, ధనావేశిత అయాన్లు వచ్చి గోళాకారంగా వచ్చి పరివేష్టితమై ఉంటాయి, ఆవరిస్తాయి అన్నమాట. సో ఎవ్రీ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై ద స్పెరికల్లీ సిమెట్రికల్ షెల్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సచ్ ఏ స్పెరికల్లీ సిమెట్రికల్ సెల్ ఈజ్ కాల్డ్ అయానిక్ అట్మాస్ఫియర్. అయానిక్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అని అంటాం. తెలుగులో అయానిక వాతావరణం లేదా అయానిక్ మండలం అని అంటాం. ఇక అర్థం ఎలా చెప్పాలనంటే కనుక, సో ధనావేశిత అయాన్ చుట్టూ రుణావేశిత అయాన్ల యొక్క మేఘం చుట్టూ ఒక గోళాకారంగా ఆవరించి ఉంటుంది. అదేవిధంగా రుణావేశిత అయాన్ చుట్టూ ధనావేశిత అయాన్ల యొక్క మేఘం ఆవరించి ఉంటుంది, ఒక గోళాకారం రూపంలో ఆవరించి ఉంటుంది అని చెప్పేసి మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాధారణంగా వాహకం అంటేనే ఆ వాహకం గుండా మనం ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తాం, విద్యుత్ కరెంట్ని పంపిస్తాం. అంటే మనం విద్యుత్ క్షేత్రాన్ని పంపినప్పుడు లేదా విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తింపజేసినప్పుడు ఆ మధ్యస్థంగా ఉండే అయాన్ని కేంద్ర అయాన్ అంటాం. అంటే ఏం చేస్తున్నాము, రెండు ఎలక్ట్రోడ్ల మధ్య ఉంచుతున్నాము, పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ మనం ఇమాజిన్ చేసుకోగలగాలి. సో పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ ధనావేశిత ఎలక్ట్రోడ్, రుణావేశిత ఎలక్ట్రోడ్. ధనావేశిత ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అని, రుణావేశిత ఎలక్ట్రోడ్ని యానోడ్ అని అంటాము. ఇప్పుడు ఈ విధంగా ఊహించిన తర్వాత ప్రతి అయాను విరుద్ధ ఆవేశం కలిగినటువంటి అయానిక వాతావరణం చేత పరివేష్టితమై ఉంటుంది అని మనం ఊహించుకున్న తర్వాత విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తింపజేసామనుకోండి. సో విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తింపజేసినప్పుడు కేంద్ర అయాను, ఫర్ సపోజ్ మనం కేంద్ర అయాను పాజిటివ్ అయాన్ అని అనుకుందాం. ఈ పాజిటివ్లీ చార్జ్డ్ సెంట్రల్ అయాన్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద నెగిటివ్లీ చార్జ్డ్ యానోడ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద cathode. That means central ion and ionic atmosphere moves in opposite direction. కేంద్రక అయాను దాని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వ్యతిరేక ఆవేశం ఉన్నటువంటి అయానిక వాతావరణం సో వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తాయి. సో ఈ వ్యతిరేక దిశల్లో ప్రయాణించడం వల్ల కేంద్రక అయాను యొక్క చలనశీలత పైన అది ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం ముందు నేర్చుకుందాము. అదేవిధంగా నెక్స్ట్ పాస్టులేట్ ఏంటంటే, సో విలీనంతో పాటు తుల్యాంక వాహకత పెరగడానికి గల కారణం ఏంటంటే చలనశీలత. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో విలీనంతో పాటు తుల్యాంక వాహకత పెరగడానికి మరొక కారణం ఏంటన్నమాట చలనశీలత.
mobility of the ion. So the increase in the conductance on dilution is not due to the increase in the number of ions, but due to increase in the mobility of the ions. నెక్స్ట్ ల్యాండా వివే ల్యాండా ఇన్ఫినిటీ నిష్పత్తి తీసుకున్నాం అనుకోండి. ల్యాండా ఇన్ఫినిటీ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం, అనంత విలీనం వద్ద ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఈక్వలెంట్ కండక్టెన్స్నే ల్యాండా ఇన్ఫినిటీ అని అంటాం. మరి ల్యాండా వి అంటే ఒక నియమిత విలీనం వద్ద తుల్యాంక వాహకతనే మనం ల్యాండా వి అని సూచిస్తామని చెప్పేసి నేర్చుకున్నాం. సో ఈ బలహీన ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ రెండిటి యొక్క నిష్పత్తి ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీల యొక్క నిష్పత్తి దేనికి సమానం అవుతుందని అంటే ఆల్ఫాకి సమానం అవుతుంది. ఎందుకని సమానం అవుతుందంటే అక్కడ బలహీన ఎలక్ట్రోలైట్ల విషయంలో మనం విలీనం చేసే కొద్దీ ఏమవుతుందన్నమాట, అయాన్ల సంఖ్య మారుతుంది, ఏమవుతుందన్నమాట పెరుగుతుంది అని చెప్పాం. సో ఇలాగా అయాన్ల సంఖ్య మారడం వల్ల అయనీకరణ అవధి కూడా మారుతుంది. కాబట్టి ఒక నియమిత విలీనం వద్ద అయనీకరణ అవధి తెలుసుకోవాలనంటే కనుక సో విలీనంతో పాటు అయాన్ల సంఖ్య మారుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ నియమిత విలీనం వద్ద ల్యాండా విని అనంత విలీనం వద్ద ల్యాండా ఇన్ఫినిటీ ఆ రెండింటి యొక్క నిష్పత్తిని తీసుకుంటే మనకి ఆల్ఫా విలువ వచ్చేస్తుంది. మరి బలమైన ఎలక్ట్రోలైట్ల విషయంలో ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీ అనేటువంటి విలువ అయనీకరణ అవధిని తెలుపదు. ఇట్ డస్ నాట్ ఇండికేట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఎందుకని ఇక్కడ బలమైన ఎలక్ట్రోలైట్ల విషయంలో మనం విలీనం చేసే కొలది అయాన్ల సంఖ్య ఏమాత్రం మారదని చెప్పుకున్నాం. సో ఇక్కడ అయాన్ల సంఖ్య మారదు, కానీ వాహకత మారుతుంది, వాహకత పెరుగుతుంది. ఇక్కడ వాహకత పెరగడానికి గల కారణం చలనశీలతే అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే అయాన్ల సంఖ్య మారలేదో మరి ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీ అనేటువంటి నిష్పత్తి ఆల్ఫాని తెలియజేస్తుందా? ఆల్ఫాని తెలియజేయదు. ఇది ఒక వాహక నిష్పత్తిగానే, కండక్టివిటీ రేషియోగానే తీసుకుంటాం. ఎవరి విషయంలో? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ విషయంలో ఒక వాహకత నిష్పత్తిగానే తీసుకుంటాము. ఇది విఘటన అవధిని తెలియజేయదు అని చెప్పుకుంటాం. సో మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నట్లయితే కనుక అల్ప విలీనాల వద్ద అంటే ప్రారంభంలో అంటే విలీనం చేయడానికి ప్రారంభంలో ఈ బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ల యొక్క వాహకత తక్కువగా ఉంటుంది. మరి ఈ వాహకత తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి? ఆ తర్వాత విలీనంతో పాటు వాహకత పెరగడానికి గల కారణం ఏంటి? సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డిబే-హుకెల్ అనేటువంటి శాస్త్రవేత్తలు 2 ఫలితాలను వివరించడం జరిగింది. ఏంటా 2 ఫలితాలు అని అంటే కనుక రిలాక్సేషన్ ఎఫెక్ట్. సో రెండవది ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్, విద్యుత్ కణ సంచలన ఫలితము, ఎలక్ట్రోఫోరిటిక్ ప్రభావం అనేటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ అల్ప విలీనాల వద్ద మనం ముందు చెప్పుకున్న బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క వాహకత పెరగడానికి చలనశీలతే కారణమని, అయాన్ల యొక్క చలనశీలతే కారణం. అంటే అల్ప విలీనాల వద్ద ఈ అయాన్ల యొక్క చలనశీలత తక్కువగా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకని అల్ప విలీనాల వద్ద బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క వాహకత తక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే అర్థం ఏంటి? చలనశీలత తక్కువగా ఉండడం వల్లే కదా. మరి ఈ అల్ప విలీనాల వద్ద లోయర్ డైల్యూషన్స్ దగ్గర మొబిలిటీ ఆఫ్ ది అయాన్స్ తక్కువగా ఉండడానికి గల కారణాలను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 2 ఎఫెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. రిలాక్సేషన్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్. ఇప్పుడు రిలాక్సేషన్ ఫలితం గురించి నేర్చుకుందాం. ఈ రిలాక్సేషన్ ఫలితాన్ని విరామ ప్రభావం అని,
అసౌష్ఠవ ఫలితమని అని అంటాం. రిలాక్సేషన్ ఎఫెక్ట్, ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటాం. సో మనం ఇంతకుముందే నేర్చుకున్నాం ఏమని. సో ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉన్నటువంటి ప్రతి అయాను కూడా విరుద్ధ ఆవేశం అన్నటువంటి అయాన్లతో పరివేష్టితమై ఉంటుంది అని. సో విరుద్ధ ఉన్నటువంటి అయాన్లతో పరివేష్టితమై ఉంటుంది. సో మనకి ఒక పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ తీసుకున్నట్లయితే కనుక ధనావేశిత అయాన్ చుట్టూ ధనావేశిత అయాన్ తీసుకున్నట్లయితే కనుక దాని చుట్టూ గోళాకృతిలో ఎవరు ఆవరించి ఉంటారు? సో రుణావేశిత అయాన్ల యొక్క మేఘం లేదా అయానిక వాతావరణం, రుణావేశిత అయాన్ల యొక్క వాతావరణము స్పెరికల్గా ఆవరించి ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. గోళాకారంగా ఉంటుందని చెప్పుకున్నాము. సో ఎవ్రీ అయాన్ ఇన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ సరౌండెడ్ బై ద అయానిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్. సో పాజిటివ్ చార్జ్ ఉంటే దాని చుట్టూ ఉన్న మేఘానికి ఏ ఆవేశం ఉంటుంది? నెగిటివ్ చార్జ్ ఉంటుంది. నెగిటివ్ చార్జ్ ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి మేఘానికి ఆవేశం ఉంటుంది, పాజిటివ్ చార్జ్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో ఈ ఎలక్ట్రోలైట్ పైన విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు ఈ అయానిక మండలం లేదా అయానిక వాతావరణం ఒక విధమైన సౌష్ఠవం ఉంటుంది. అంటే గోళాకారంగా ఉంటుంది. అంటే మధ్యస్థంగా కేంద్ర అయాన్ ఉంటుంది, చుట్టూ అయానిక వాతావరణం సమాన దూరాల్లో వ్యాపించి ఉంటుంది. అంటే ఒక సౌష్ఠవం ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది, కేంద్రక అయాన్ మధ్యస్థంగా ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం సమాన దూరంలో వ్యాపించి ఉంటుంది. ఇది ఒక సౌష్ఠవం ఉంది అని చెప్తాం. సో సిమెట్రీ ఉంటుంది అయానిక్ అట్మాస్ఫియర్కి. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ హ్యాస్ సమ్ సిమెట్రీ. సో ఎప్పుడైతే మనం విద్యుత్ క్షేత్రాన్ని నివర్తింపజేసామో ఈ కేంద్రక అయాను అదేవిధంగా దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం సో వ్యతిరేక దిశల్లో చలిస్తుంది. వ్యతిరేక దిశల్లో ఎలక్ట్రోన్ల వైపు చలిస్తుంది అని మనం చెప్పుకున్నాం. మధ్యలో ఉన్న ఆవేశం ధనావేశం అనుకోండి, చుట్టూ ఉన్నది రుణావేశం అనుకోండి. దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ఏమో క్యాథోడ్ వైపు, మధ్యలో ఉన్నటువంటి కేంద్రక అయానికి ఏ ఆవేశం ఉంది? ధనావేశం ఏమో క్యాథోడ్ వైపు ప్రయాణించడం వల్ల ఎలక్ట్రాన్ మేఘము లేదా అయానిక వాతావరణము ధనావేశం రెండు కూడా ఏమవుతాయి అన్నమాట, వ్యతిరేక దిశల్లో ఎలక్ట్రాన్ల వైపు చెలించడం అనేది జరుగుతుంది. సో వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ది సెంట్రల్ అయాన్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్ ఎలక్ట్రోడ్. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవడం వల్ల సో ఇప్పుడు ధనావేశిత అయాన్ ఉంది, దాని చుట్టూ సో రుణావేశిత అయానిక మండలం లేదా అయానిక్ అట్మాస్ఫియర్ ఉంది. అయానిక్ అట్మాస్ఫియర్ రైట్ సైడ్ మూవ్ అవుతే దానిలో ఉన్నటువంటి సెంట్రల్ అయాన్ కేంద్రక అయాను దానికి ఆపోజిట్ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ కేంద్రక అయాను ముందుకి మూవ్ అవుతుందో, మధ్యలో ఉన్నటువంటి అయాను ముందుకి మూవ్ అవుతుందో దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెనక్కి మూవ్ అవుతుంది. సో వెనక్కి మూవ్ అవడం వల్ల ఈ అయానిక వాతావరణం నుంచి ఏమవుతుందన్నమాట, ఈ కేంద్రక అయాను ఈ అయానిక వాతావరణాన్ని ఛేదించుకుని ఈ కేంద్రక అయాను బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మరొక అయానిక వాతావరణం ఏమవుతుందన్నమాట, ఈ కేంద్రక అయాన్ చుట్టూ మళ్ళీ వ్యాపిస్తుంది. అంటే విద్యుత్ క్షేత్రాన్ని మనం అనువర్తింపజేసినప్పుడు సో కేంద్రక అయాను అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం రెండు వ్యతిరేక దిశల్లో ప్రయాణించడం వల్ల ఎప్పుడైతే వ్యతిరేక దిశల్లో ప్రయాణించిందో కేంద్రక అయాను ఏమవుతుందంటే దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణాన్ని ఛేదించుకుని ఎలక్ట్రోడ్ వైపు కదలాలి. సో ఎలక్ట్రోడ్ వైపు కదిలే క్రమంలో తన చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ఏమవుతుందన్నమాట, చెదిరిపోతుంది. అదే అయానిక వాతావరణం చెదిరిపోగానే కొంత సమయానికి ఏమవుతుంది, కొత్త అయానిక వాతావరణం అనేది దాని చుట్టూ
ఏర్పడుతుంది అనమాట. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఆ అయానిక్ వాతావరణం కూడా మళ్ళీ చెదిరిపోయి ఇలా ముందుకు కేంద్రక అయాన్ ముందుకు కదిలే క్రమంలో ఏమవుతుందన్నమాట, తన చుట్టూ ఉన్నటువంటి అయానిక్ వాతావరణం ఛేదించుకుంటూ ముందుకు వెళ్తూ కొత్త అయానిక్ మండలం తన చుట్టూ ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే సో పాత అయానిక్ మండలం చెదిరిపోయే వేగం, అదేవిధంగా కొత్త అయానిక్ మండలం ఏర్పడే వేగం రెండూ సమానం కావు కాబట్టి సో పాత అయానిక మండలం చెదిరిపోవడానికి కొత్త అయానిక మండలం ఏర్పడడానికి మధ్య కొంత కాల వ్యవధి ఉంటుంది. సో ఈ కాల వ్యవధినే రిలాక్సేషన్ కాలం అని చెప్పేసి అని అంటాం. మనం చెప్పుకున్నాం కదా, పాత అయానిక మండలం చెదిరిపోతుంది, వెంటనే కొత్త అయానిక మండలం తన చుట్టూ వచ్చి ఆవరిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో పాత అయానిక మండలం చెదిరిపోవడానికి కొత్త అయానిక మండలం ఏర్పడడానికి కొంత జాప్యం జరుగుతుంది. ఈ జాప్యాన్ని రిలాక్సేషన్ కాలం అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, రిలాక్సేషన్ కాలం అని చెప్పేసి అని అంటాం. సో ఈ సమయంలో పాత అయానిక మండలం చెదిరిపోవడానికి కొత్త అయానిక మండలం ఏర్పడడానికి మధ్య సమయంలో ఏమవుతుందన్నమాట, ఈ కేంద్రక అయాన్ని తన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి అయానిక వాతావరణం వెనక్కి లాగుతుంది. సో ఈ వెనక్కి లాగడం వల్ల ఈ కేంద్రక అయాన్ యొక్క చలనశీలత తగ్గుతుంది. సో మొబిలిటీ ఆఫ్ ది అయాన్ డిక్రీజెస్. ఈ విధంగా అయాన్ల యొక్క చలనశీలత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి డిబేహ్యూకెల్ సిద్ధాంతం చెప్పడం జరిగింది. ఓకేనా. సో న్యూ అయానిక్ అట్మాస్ఫియర్ ఫామ్ అవడానికి, ఓల్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ డిసిపియర్ అవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంనే మనం ఏమన్నాం, రిలాక్సేషన్ టైం అన్నాం. సో ఈ రిలాక్సేషన్ టైం ఆర్ టైమ్ ఆఫ్ రిలాక్సేషన్ అని చెప్పేసి కూడా అంటాం. సో ది టైమ్ ల్యాగ్ బిట్వీన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది old ionic atmosphere and the formation of the new ionic atmosphere is called time of relaxation or relaxation time. So during this time, old ionic atmosphere pulls the moving ion backward, venakku laagutundi. So and hence it retards its motion. Retards means it slow down the motion of the ion. సో ఈ అయాన్ యొక్క స్పీడ్ని ఏం చేస్తుంది అనమాట, డిక్రీజ్ చేస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్లో అయానిక్ అట్మాస్ఫియర్ వెనక్కి పుల్ చేయడం వల్ల ఏమవుతుందన్నమాట, ఈ సెంట్రల్ అయాన్ యొక్క స్పీడ్ అనేది స్లో అవుతుందన్నమాట. దీన్ని ఏమంటాం, రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇది మనం డయాగ్రామ్లో చూడండి. సో పాజిటివ్ అయాన్ చుట్టూ వ్యతిరేక ఆవేశం ఉన్నటువంటి ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి అయానిక్ వాతావరణం ఏ విధంగా గోళాకారంగా స్ప్రెడ్ అయిందో చూడండి. అలాంటి వాతావరణం కలిగినటువంటి కేంద్రక అయానికి విద్యుత్ క్షేత్రం అనువర్తింప చేసామనుకోండి. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో పాజిటివ్ ఛార్జ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోడ్కి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, కేంద్రక అయాను, ధనావేశిత కేంద్రక అయాను ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది. దాని చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్లీ ఛార్జ్డ్ అయానిక వాతావరణం దానికి వ్యతిరేక దిశలో ఎడమ వైపు మూవ్ అవుతుంది. ఎడమ వైపు మూవ్ అవడం వల్ల దాని చుట్టూ ఉన్నటువంటి, ఇంతకుముందు విద్యుత్ క్షేత్రం లేనప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ఒక సౌష్ఠవత ఉంది, గుండ్రంగా ఉంది, గోళాకారంగా ఉంది, ఒక సౌష్ఠవత ఉంది, ఒక సిమెట్రీ ఉంది. సో ఎప్పుడైతే విద్యుత్ క్షేత్రం అనువర్తింప చేసామో, సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం వల్ల సో ఈ అయానిక వాతావరణం యొక్క సిమెట్రీ లాస్ అయింది. చూడండి, సిమెట్రీ అంటే ఏంటి, మధ్యస్థంగా కేంద్ర అయాన్ ఉండాలి, చుట్టూ ఉన్నటువంటి
అయానిక వాతావరణం సమాన దూరాల్లో వ్యాపించి ఉండాలన్నాం. అలా వ్యాపించి ఉందా? వ్యాపించలేదు. అంటే సిమెట్రీ డిస్టర్బ్ అయినట్టేనా? సో సౌష్ఠవతను కోల్పోయినట్టే కదా. సో ఈ సౌష్ఠవతను కోల్పోవడం వల్ల సో ఈ ప్రభావాన్ని అసౌష్ఠవ ఫలితం ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ ప్రాసెస్లో అయానిక్ అట్మాస్ఫియర్ యొక్క సిమెట్రీ లూజ్ అవుతుంది కాబట్టి ఎసిమెట్రీ అనేది వస్తుంది కాబట్టి అసౌష్ఠవత వస్తుంది కాబట్టి ఈ ఫలితానికి మరొక పేరేంటి? అసౌష్ఠవ ఫలితం లేదా ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో అయానిక్ అట్మాస్ఫియర్ మూవ్ అవడం వల్ల ఈ సెంట్రల్ అయాన్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే స్పీడ్ డిక్రీజ్ అయిపోయిందో వాహకత అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో వాహకత తగ్గిపోతుంది అల్ప విలీనాల వద్ద. అల్ప విలీనాల వద్ద వాహకత ఎందుకు తగ్గిపోతుంది అని అంటే సెంట్రల్ అయాన్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోవడం వల్ల అని అనుకున్నాం. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అల్ప విలీనాల వద్ద? అల్ప విలీనం అంటే అధిక గాఢత అన్నది. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్కి అధిక గాఢత ఉందో ఏమవుతుందన్నమాట, ఈ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్కి నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్కి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది, సాన్నిహిత్యం ఉంటుంది. సాన్నిహిత్యం ఎప్పుడైతే ఉందో ఇలాంటి అయానిక్ అట్మాస్ఫియర్లో అయానిక్ వాతావరణంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందువల్లే అల్ప విలీనాల వద్ద మాత్రమే ఇలాంటి రిలాక్సేషన్ ఫలితాలు మనం అబ్జర్వ్ చేయగలము. అల్ప విలీనాల వద్ద మాత్రమే రిలాక్సేషన్ ఎఫెక్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అక్కడ అల్ప విలీనాల వద్ద గాఢత ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి అయాన్లు సాన్నిహిత్యంగా దగ్గరగా ఉంటాయి కాబట్టి దగ్గరగా ఉండటం వల్ల అలాంటి సందర్భాల్లో మనం రిలాక్సేషన్ ఫలితాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో రెండవ ప్రభావము ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. సో ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అని అంటే విద్యుత్ క్షేత్రంలో ఆవేశపూరిత కణాలు వ్యతిరేక ఆవేశం ఉన్న ఎలక్ట్రాన్ల వైపు ప్రయాణించడాన్ని విద్యుత్ కణ సంచలనం లేదా ఎలక్ట్రోఫోరెటిక్ ప్రభావం అని చెప్పేసి ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. విద్యుత్ క్షేత్రం వచ్చినప్పుడు సో ఈ ఆవేశపూరిత కణాలు సో వ్యతిరేక ఆవేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వైపు మూవ్ అవుతాయని చెప్పేసి మనకి తెలుసు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో ది మూమెంట్ ఆఫ్ the oppositely charged the movement of the ions towards the oppositely charged electrodes is called electrophoretic effect. సో అంటే విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు కేంద్ర అయాను ఒక దిశ వైపు చలిస్తుంటే దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక మండలం మరొక వైపు ప్రయాణిస్తుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారు చేసినప్పుడు ద్రావణాన్ని వాడతాము, సాల్వెంట్ని వాడతామని మనకు తెలుసు. ఫర్ సపోజ్ వాటర్ని వాడతాము. వాటర్ మాలిక్యూల్స్, నీటి అణువులు, ద్రావణి అణువులు, ఈ ద్రావణి అణువులు ఏం చేస్తాయంటే ఈ చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ఏర్పరిచినటువంటి అయాన్లను అంటిపెట్టుకుని ఉంటాయి. ఎవరు? ద్రావణి అణువులు. ఫర్ సపోజ్ నీటి అణువులు చుట్టూ కేంద్రక అయాన్ చుట్టూ ఉన్న అయానిక వాతావరణాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ది సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది అయాన్స్ ప్రెజెంట్ ద అయానిక్ అట్మాస్ఫియర్. సో అయానిక్ అట్మాస్ఫియర్ అండ్ సెంట్రల్ అయాన్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం వల్ల ఇక్కడ కేంద్రక అయాన్ని మనం ఫోకస్డ్గా స్టడీ చేయాలి. ఈ కేంద్రక అయాన్ యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో, ఈ ఎఫెక్ట్ వల్ల ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడాలి. సో వాటర్ మాలిక్యూల్స్తో లేదా సాల్వెంట్ మాలిక్యూల్స్ అసోసియేట్ అయినటువంటి అయానిక్ అట్మాస్ఫియర్ ఏమో ఒక డైరెక్షన్లోను, మధ్యలో ఉన్నటువంటి కేంద్రక అయాన్ ఏమో దానికి ఆపోజిట్గా వ్యతిరేక దిశలోనూ ప్రయాణించడం జరుగుతుంది. ప్రయాణించడం వల్ల ఏమవుతుందన్నమాట, ఈ కేంద్రక అయాన్ యొక్క వేగం, చలనశీలత ఇంకా తగ్గిపోతుంది. సో ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్స్ నీటి అణువులేమో అయానిక మండలంతో పాటు అంటిపెట్టుకున్నటువంటి నీటి అణువులేమో ఒక దిశలోను, మధ్యలో ఉన్నటువంటి కేంద్రక అయానేమో దానికి వ్యతిరేక దిశలోను ప్రయాణించడం జరగడం వల్ల కేంద్రక అయాన్ యొక్క
కేంద్రక అయాన్ యొక్క చలనశీలత తగ్గిపోతుంది అన్నమాట. చలనశీలత తగ్గిపోతుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చానంటే ఒక నది యొక్క ప్రవాహం ఒక దిశలో ఉంది. దాంట్లో ఈత కొట్టేటువంటి వ్యక్తి దానికి ఆపోజిట్ దిశలో, వ్యతిరేక దిశలో, ప్రవాహ దిశకి వ్యతిరేక దిశలో ఈత కొడుతున్నాడు అనుకుందాం. ఈత కొట్టినప్పుడు ఏమవుతుందన్నమాట, ఇతని యొక్క వేగం తగ్గిపోతుంది. నది ప్రవహించే దిశకి అదే దిశలో కనుక ఈత కొడితే కనుక అతని యొక్క వేగం పెరుగుతుంది. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే కనుక అతని యొక్క వేగం తగ్గిపోతుంది. అవునా కదా? అలా ఇక్కడ కూడా సాల్వెంట్ మాలిక్యూల్స్ అయానిక మండలంతో పాటు అసోసియేట్ అయినటువంటి నీటి అణువుల యొక్క దిశ ఒక దిశలోను, మధ్యలో ఉన్నటువంటి కేంద్రక అయాన్ యొక్క దిశ దానికి వ్యతిరేక దిశలో ఉండడం వల్ల కేంద్రక అయాన్ యొక్క చలనశీలత వేగం అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, కేంద్రక అయానం పాజిటివ్ అయాన్ ఎటువైపు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ధనావేశిత ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ద్రావణ అణువులు కూడా ఉంటాయి కదా. ఈ ద్రావణ అణువులు ఎవరిని అంటిపెట్టుకుని ఉంటాయి, అయానిక వాతావరణంలో ఉంటుంటే అయాన్లను అంటిపెట్టుకుని ఉంటాయి. సో అయానిక వాతావరణం అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఈ అయానిక వాతావరణం ధనావేశిత ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది. కాబట్టి దాని చుట్టూ అంటిపెట్టుకున్నటువంటి ద్రావణాలు కూడా ఆ దిశలోనే ప్రయాణిస్తాయి. అంటే కేంద్రక అయానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల కేంద్రక అయాన్ యొక్క వేగం ఏమవుతుందన్నమాట, తగ్గిపోతుంది. ఈ విధంగా వేగం తగ్గడం వల్ల అల్ప విలీనాల వద్ద, లోయర్ డైల్యూషన్స్ దగ్గర స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇంకొక ఫ్యాక్టర్ ఏంటనంటే ఈ ద్రావణ యొక్క స్నిగ్ధత కూడా వాహకతను ప్రభావితం చేస్తుంది, లేదా ఈ ప్రభావాన్ని, ఎలక్ట్రోఫోరెటిక్ ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. స్నిగ్ధత అంటే ఏంటి, చిక్కదనం అన్నమాట. ఈ స్నిగ్ధత పెరిగే కొద్దీ ఈ ప్రభావం అధికమవుతూ ఉంటుంది. అంతే కదా? స్నిగ్ధత పెరిగిందనుకోండి ఏమవుతుంది, ఈ కేంద్రక అయాన్ యొక్క వేగం ఇంకా తగ్గిపోతుంది. కేంద్రం యొక్క వేగం ఇంకా తగ్గిపోతే చలనశీలత తగ్గిపోతుంది. చలనశీలత తగ్గిపోతే బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క వాహకత కూడా తగ్గిపోతుంది. ఇవి రెండు కూడా ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, అదేవిధంగా రిలాక్సేషన్ ఎఫెక్ట్లు దేన్ని తెలియజేస్తాయి, ఈ బలమైన ఎలక్ట్రోలైట్లు ఉన్నటువంటి అయాన్ల యొక్క చలనశీలతను తెలియజేస్తాయి. ఈ రెండు కూడా అల్ప విలీనాల వద్ద ఈ బలమైన ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి అయాన్ల యొక్క చలనశీలత ఏ విధంగా తగ్గుతుందో వివరిస్తాయి. మరి విలీనం చేసామనుకోండి, విలీనం చేసే కొద్దీ ఏమవుతుంది, ఈ ధనావేశిత రుణావేశిత అయాన్ల మధ్య ఇంటరాక్షన్ సాన్నిహిత్యం తగ్గిపోతుంది. అంటే ఈ అయాన్లు దూరంగా జరిగిపోతాయి అన్నమాట. దూరంగా జరిగిపోవడం వల్ల మనం ఇంతవరకు ఊహించినటువంటి అయానిక మండలం ఏర్పడడం, అయానిక్ అట్మాస్ఫియర్ ఏర్పడడం, అదేవిధంగా ఎప్పుడైతే అయానిక్ అట్మాస్ఫియర్ ఏర్పడడం అనేది జరగదో దాన్ని అంటిపెట్టుకున్నటువంటి ద్రావణములు ఈ కేంద్రక అయానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయనేటువంటి ఊహ కూడా నిజం కాదు. అంటే విలీనం చేసే కొలది ఏమవుతుంది, ఈ అయాన్ల మధ్య దూరం పెరిగిపోవడం వల్ల, వాటి మధ్య సాన్నిహిత్యం లేకపోవడం వల్ల ఈ అయానిక మండలం ఏర్పాటు అనేది జరగదు. ఎప్పుడైతే అయానిక మండలం ఏర్పాటు జరగదో ఏమవుతుందన్నమాట, ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్, అదేవిధంగా ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్లను మనం అబ్జర్వ్ చేయము. ఎప్పుడైతే అబ్జర్వ్ చేయమో ఏమవుతుందన్నమాట, చలనశీలత పెరుగుతుంది. ఇవి రెండు కూడా చలనశీలత తగ్గించేటువంటి పద్ధతులు. ఎప్పుడైతే అధిక విలీనాల వద్ద ఈ రెండు ఎఫెక్ట్లు మనం అబ్జర్వ్ చేయమో ఏమవుతుందన్నమాట, చలనశీలత పెరుగుతుంది. తద్వారా బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క వాహకత పెరుగుతుంది. ఇది డి బెహ్యూకెల్ సిద్ధాంతం గురించి.